నమస్తే, వెల్కమ్ టు టుడే టాపిక్. అసెంబ్లీ ఎన్నికల్లో ప్రాంతీయ పార్టీల ప్రాబల్యం కొత్త కాదు. అయితే పార్లమెంట్ ఎన్నికల్లోనూ ప్రాంతీయ పార్టీల నాయకులు, ముఖ్యమంత్రులు కీలకంగా మారి చక్రం తిప్పడం ఇప్పుడు అనివార్యంగా మారింది. ముఖ్యమంత్రిగా స్వరాష్ట్రంలో తిరుగులేని ప్రజాదరణ ఉన్న నాయకుల ప్రభావం లోక్సభ ఎన్నికల్లో గణనీయంగా ఉంటుంది. ఇప్పటివరకు పోలింగ్ ముగిసిన రాష్ట్రాల్లోనూ ఇలాంటి ముఖ్యమంత్రులున్నారు. 7 విడతల్లో ఎన్నికలు జరుగుతున్న పశ్చిమ బెంగాల్, బీహార్ ముఖ్యమంత్రులు, 4 దశల్లో పోలింగ్ జరుగుతున్న ఒడిషా సీఎం ఈసారి తమదైన ముద్ర వేస్తున్నారు. జరుగుతున్నది లోక్సభ ఎన్నికలు అంటే కేంద్రంలో తదుపరి ప్రభుత్వాన్ని ఎన్నుకోవడానికి జరుగుతున్న ప్రజాస్వామిక ప్రక్రియ. కాబోయే ప్రధానమంత్రి ఎవరు అనేది కూడా ఈ ఎన్నికల ద్వారా నిర్ణయమవుతుంది. అయితే కొందరు ముఖ్యమంత్రుల ప్రజాదరణ, వారి పార్టీల బలం కూడా ఈ ఎన్నికల్లో కీలకంగా మారింది. ముఖ్యంగా మమతా బెనర్జీ, నవీన్ పట్నాయక్, నితీష్ కుమార్లకు తమ రాష్ట్రాల్లో ఉన్న పాపులారిటీ ప్రభావం ఈ ఎన్నికలపై గణనీయంగా పడే అవకాశం ఉంది. లోక్సభ ఎన్నికలంటే ప్రధానంగా జాతీయ పార్టీల మధ్య పోటీ ఉంటుంది. కానీ మన దేశంలో గత కొంతకాలంగా ప్రాంతీయ పార్టీలే కీలక పాత్రను పోషిస్తున్నాయి. 3 దశాబ్దాల పాటు సంకీర్ణ ప్రభుత్వాలే ఈ దేశాన్ని పాలించాయి. 30 ఏళ్ల తర్వాత 2014లో బీజేపీ సంపూర్ణ మెజారిటీతో కేంద్రంలో అధికారంలోకి వచ్చింది. మరోసారి మెజారిటీ సాధించి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని కమలనాథులు ఆరాటపడుతున్నారు. అయితే ఈసారి అలా ఒక్క పార్టీకి సొంతంగా మెజారిటీ వచ్చే అవకాశం ఉందా అంటే అనుమానమే అంటున్నారు పరిశీలకులు. కాంగ్రెస్ కూడా సొంతంగా మెజారిటీ సాధించే అవకాశం కనిపించడం లేదు. కాబట్టి రేపటి కేంద్ర ప్రభుత్వంలో ప్రాంతీయ పార్టీలే చక్రం తిప్పుతాయని పలువురు ప్రతిపక్ష నాయకులు చెబుతున్నారు. తూర్పు ప్రాంతంలోని 3 రాష్ట్రాల ముఖ్యమంత్రులకు ఉన్న ఇమేజ్ కారణంగా వారి పార్టీలు తదుపరి ప్రభుత్వ ఏర్పాటులో కీలక పాత్రను పోషిస్తాయనే అంచనాలు వినిపిస్తున్నాయి. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఆ రాష్ట్రంలో అత్యంత ప్రజాదరణ గల నేత. బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ కూడా తన రాష్ట్రంలో మోస్ట్ పాపులర్ లీడర్. ఒడిశా సీఎం నవీన్ పట్నాయక్ తన రాష్ట్ర ప్రజల్లో ఎక్కువ మంది అభిమానించే నాయకుడు. ఈ ముగ్గురు ముఖ్యమంత్రులుగా తమ పార్టీ అధినేతలుగా కీలక పాత్రను పోషిస్తున్నారు. తృణమూల్ కాంగ్రెస్ ను స్థాపించిన నాయకురాలు మమతా బెనర్జీ. ఆ పార్టీకి స్వయంగా తానే అధ్యక్షురాలిగా ఉన్నారు. జనతాదళ్ యునైటెడ్ పార్టీకి అధ్యక్ష బాధ్యతల్ని నితీష్ స్వయంగా తీసుకున్నారు. నవీన్ పట్నాయక్ స్వయంగా బిజు జనతాదళ్ ను ప్రారంభించారు. తానే అధ్యక్షుడిగా కొనసాగుతున్నారు. ఈ ముగ్గురు బలమైన ముఖ్యమంత్రులున్న రాష్ట్రాలన్నీ దేశానికి తూర్పు ప్రాంతంలో ఉండడం విశేషం. 2014 ఎన్నికల ఫలితాలను గమనిస్తే బెంగాల్లో తృణమూల్ కాంగ్రెస్ ఎక్కువ సీట్లను గెలుచుకుంది. ఒడిశాలో బిజు జనతాదళ్ స్వీప్ చేసింది. బీహార్లో మాత్రం బీజేపీ సగానికి పైగా సీట్లను గెలుచుకుంది. కాంగ్రెస్ మాత్రం ఈ 3 రాష్ట్రాల్లోనూ చెప్పుకోదగిన స్థాయిలో సీట్లను గెలవలేకపోయింది. మమతా బెనర్జీ బెంగాల్లో తిరుగులేని నాయకురాలు. 3 దశాబ్దాల కమ్యూనిస్టుల కంచు కోటను బద్దలు కొట్టిన కలకత్తా కాళిక. పాపులారిటీలో దీదీకి సాటి రాగల బెంగాలీ నేత ఇంకెవ్వరూ లేరు. కాంగ్రెస్కు టాటా చెప్పి తృణమూల్ కాంగ్రెస్ను స్థాపించిన తర్వాత దూకుడుగా దూసుకుపోయారు. ఇప్పటికి 2 సార్లు తన పార్టీని అధికారంలోకి తెచ్చారు. 2014 ఎన్నికల్లో దేశంలోని చాలా చోట్ల మోడీ హవా వీచింది. బెంగాల్లో మాత్రం దీదీ గాలికి ఎదురు లేకపోయింది. రాష్ట్రంలోని 42 సీట్లలో 34 తృణమూల్ కాంగ్రెస్ ఖాతాలో జమయ్యాయి. జాతీయ పార్టీలకు నామమాత్రంగానే సీట్లు దక్కాయి. బెంగాల్ అంటే మమత, మమత అంటే బెంగాల్. 8 ఏళ్లుగా బెంగాల్ ముఖ్యమంత్రిగా తిరుగులేని నాయకురాలుగా చక్రం తిప్పుతున్నారు దీదీ మమతా బెనర్జీ. ఆడంబరాలకు అతీతంగా సాదాసీదాగా కనిపించే మమత బీజేపీ నాయకులకు కొరకరాని కొయ్యగా మారారు. ఢీ అంటే ఢీ అంటూ మోదీ, అమిత్ షాలను సవాల్ చేస్తున్నారు. కేంద్రం తీసుకున్న ప్రతి నిర్ణయాన్ని ఆమె వ్యతిరేకించారు.
పరిస్థితులు అనుకూలిస్తే తానే ప్రధానమంత్రి కావాలని మమత భావిస్తున్నారనే అంచనాలు వినవస్తున్నాయి. అందుకే ఆమె కాంగ్రెస్ను, ముఖ్యంగా రాహుల్ గాంధీని పట్టించుకోవడం లేదనే విమర్శలున్నాయి. రెండు 2014 లోక్సభ ఎన్నికల సమయంలో దేశంలోని చాలా చోట్ల మోదీ గాలి వీచింది. బెంగాల్లో మాత్రం మమత పాపులారిటీ ముందు మోదీ హవా పనిచేయలేదు. రాష్ట్రంలోని 42 లోక్సభ సీట్లలో తృణమూల్ కాంగ్రెస్ 34 సీట్లను గెలుచుకుంది. జాతీయ పార్టీలు గెలుచుకున్న సీట్లు అంతంత మాత్రమే. కాంగ్రెస్ 4, బీజేపీ, సిపిఎం చెరో 2 సీట్లకు పరిమితమయ్యాయి. ఈసారి మరిన్ని సీట్లను గెలుచుకుని కేంద్రంలో చక్రం తిప్పాలనేది మమత పట్టుదల. అందుకే కేంద్రంతో ఢీకొడుతూ బీజేపీని సవాల్ చేస్తూ తన పార్టీని బలోపేతం చేయడానికి ప్రయత్నించారు. ముస్లింలను బుజ్జగించే రాజకీయాలు మరీ శృతిమించాయనేది మమతపై ప్రధానంగా ఉన్న ఆరోపణ. బీజేపీ హిందుత్వ రాజకీయాలకు చెక్ పెట్టడానికి ఆమె మైనారిటీల్ని మచ్చిక చేసుకోవడానికి ప్రయత్నించారు. ఇంకా ప్రయత్నిస్తూనే ఉన్నారు. చివరకు బెంగాలీల ఓట్ల కోసం తృణమూల్ కాంగ్రెస్ నాయకులు ఓ బంగ్లాదేశీ నటుడి చేత ప్రచారం చేయించారు. దీంతో కేంద్ర హోంశాఖ అతడి వీసాను రద్దు చేసి వెనక్కి పంపింది. మమత మైనారిటీలను బుజ్జగించడానికి తీవ్రంగా ప్రయత్నిస్తూ బీజేపీ హిందుత్వ రాజకీయాలతో దూకుడుగా విస్తరించడానికి ప్రయత్నించింది. ఈ క్రమంలో అమిత్ షా సభలు, రథయాత్రకు అనుమతి నిరాకరించడం ద్వారా మమత తన ఆధిపత్యాన్ని చాటుకున్నారు. అయినా బీజేపీ వెనక్కి తగ్గకుండా తన క్యాడర్ బలాన్ని పెంచుకుంది. మమత ముఖ్యమంత్రి అయిన తర్వాత బెంగాల్లో ఆర్ఎస్ఎస్ శాఖలు రెట్టింపయ్యాయని సంఘ్ గణాంకాలు చెప్తున్నాయి. మమత మైనారిటీల బుజ్జగింపు రాజకీయాల వల్ల హిందువులు తమ వైపు మళ్లుతున్నారని బీజేపీ నాయకులు చెప్తున్నారు. ఈ ఎన్నికల్లో బీజేపీ ఎక్కువ సీట్లను గెలుచుకునే అవకాశం ఉందని చాలా సర్వేలు అంచనా వేశాయి. అది జరగకుండా చూడడానికి మమతా బెనర్జీ తన వంతు ప్రయత్నం చేస్తున్నారు. అసోంలో నేషనల్ రిజిస్టర్ ఆఫ్ సిటిజన్ ఎన్ఆర్సీకి వ్యతిరేకంగా మమత ఆందోళన చేశారు. అది ముస్లింలకు వ్యతిరేకమంటూ ప్రచారం చేశారు. దాన్ని బెంగాల్లో జరగనివ్వనని శపథం చేశారు. బీజేపీ నాయకులు మాత్రం బెంగాల్లో కూడా ఎన్ఆర్సీ తీసుకొస్తామంటూ హిందువుల్ని ఆకట్టుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. బంగ్లాదేశ్ నుంచి అక్రమంగా వచ్చి స్థిరపడిన ముస్లింలను వెనక్కి పంపుతామని కమలనాథులు హామీ ఇస్తున్నారు. దీనివల్ల హిందువుల ఓట్లు గంపగుత్తుగా తమకే పడతాయనేది వారి వ్యూహం. మాబుల్ సుప్రియో, మహాభారత్ సీరియల్ ద్రౌపది పాత్రధారి రూపా గంగూలీ వంటి సెలబ్రిటీల ద్వారా పాపులారిటీ పెంచుకోవడానికి బీజేపీ ఇప్పటికే తీవ్రంగా ప్రయత్నించింది. బెంగాల్లో ఈసారి 10 సీట్లకు పైగా గెలవాలనేది కమలనాథుల లక్ష్యం. బెంగాల్ ఎన్నికల్లో హింస చెలరేగడం ఆందోళన కలిగిస్తోంది. తృణమూల్ కాంగ్రెస్ వారు రౌడీల్లా ప్రవర్తిస్తున్నారని బీజేపీ నాయకులు ఆరోపిస్తున్నారు. అయితే బీజేపీ వారే హింసకు పాల్పడుతున్నారంటూ మమతా బెనర్జీ ప్రత్యారోపణ చేస్తున్నారు. యూపీ, మహారాష్ట్ర తర్వాత ఎక్కువ లోక్సభ సీట్లున్న రాష్ట్రం పశ్చిమ బెంగాల్. అందుకే బీజేపీ ఇక్కడ ఎక్కువ లబ్ధి పొందడానికి 5 ఏళ్లుగా పావులు కదుపుతోంది. మరి ఈసారి ఏ పార్టీకి ఎక్కువ సీట్లు వస్తాయనేది ఆసక్తికరంగా మారింది. కాంగ్రెస్, సిపిఎం ఈసారి కూడా నామమాత్రపు పాత్రకే పరిమితం కావచ్చంటున్నారు పరిశీలకులు. ఈసారి బెంగాల్లో 7 విడతల్లో పోలింగ్ నిర్వహిస్తున్నారు.
పాపులారిటీకి సంబంధించిన సర్వేల గణాంకాలను పరిశీలిస్తే ముఖ్యమంత్రిగా మమతా బెనర్జీకి ఎదురులేదు. ఆ రాష్ట్ర ప్రజల్లో ఇప్పటికీ 54% మంది దీదీయే మెరుగైన సీఎం అని చెప్పారు. ప్రధాని అభ్యర్థి విషయంలో మోదీకి ఇక్కడ 50% లోపే ప్రజాదరణ ఉంది. మోదీ మరోసారి ప్రధాని కావాలని బెంగాల్లో 46% మంది కోరుకుంటున్నట్టు ఒక సర్వేలో తేలింది. మమత ప్రధాని కావాలని 25% మంది బెంగాలీలు కోరుకుంటున్నారని కూడా సర్వేలో తేలింది. రాహుల్ గాంధీకి 15% మంది మద్దతు తెలిపారు. నలభై లోక్సభ సీట్లున్న మరో పెద్ద రాష్ట్రం బీహార్. ఇది బెంగాల్కు పొరుగునే ఉంది. ముఖ్యమంత్రి నితీష్ కుమార్ అత్యంత ప్రజాదరణ గల నాయకుడు. మద్య నిషేధం అమలు చేయడం ద్వారా ఆయన పాపులారిటీ మరింత పెరిగింది. ఒకప్పుడు బీహార్ అంటే అరాచక పాలనకు మారుపేరు. ఇప్పుడు ఆదర్శవంతమైన పాలనకు నిదర్శనంగా మారింది. 2014 ఎన్నికల సమయంలో నితీష్ పార్టీ జేడీయూ ఎన్డీఏలో భాగస్వామిగా లేదు. ఆర్జేడీ కాంగ్రెస్లకు మిత్రపక్షంగా ఉండేది. ఆ ఎన్నికల్లో బీజేపీ బీహార్లోని అత్యధిక సీట్లను గెలుచుకుంది. ఇప్పుడు జేడీయూ కూడా ఎన్డీఏ మిత్రపక్షం. ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ అవినీతి కేసులో జైల్లో ఉన్నారు. దీంతో ఈసారి ఎన్డీఏకు బీహార్లో ఎదురు లేకపోవచ్చనే అంచనాలున్నాయి. బీహార్లో రాజకీయ ముఖచిత్రం మారింది. అత్యంత ప్రజాదరణ గల ముఖ్యమంత్రి నితీష్ కుమార్ ఇప్పుడు ఎన్డీఏకు మిత్రుడు. ఇది బీజేపీకి కలిసొచ్చే అంశం. మచ్చలేని నాయకుడిగా నితీష్కు పేరుంది. మద్య నిషేధం అమలు చేయడం ద్వారా బీహార్లో నేరాల సంఖ్య తగ్గడం ఓ కీలక పరిణామం. ఒకప్పుడు అరాచక పాలన అంటే బీహార్ను ఉదాహరణగా చెప్పేవారు. ఇప్పుడు ఆదర్శవంతమైన పాలనకు బీహార్ కేర్ ఆఫ్ అడ్రస్ గా మారింది. బెంగాల్కు పొరుగున ఉన్న బీహార్లో బీజేపీ కూడా బలంగా ఉంది. 2014 ఎన్నికల్లో బీజేపీ ఒంటరిగా పోటీ చేసింది. జేడీయూ, ఆర్జేడీ కాంగ్రెస్లను వెనక్కి నెట్టి అత్యధిక సీట్లను గెలుచుకుంది. మొత్తం 40 సీట్లలో 22 చోట్ల కమలం వికసించింది. ఆర్జేడీ 6, జేడీయూ, కాంగ్రెస్ చెరో 2 సీట్లు గెలుచుకున్నాయి. ఈసారి 7 విడతలుగా జరుగుతున్న ఎన్నికల్లో ఎన్డీఏ ఎక్కువ సీట్లు గెలుచుకోవచ్చనే అంచనాలు వినిపిస్తున్నాయి. ప్రధానిగా నరేంద్ర మోదీ, ముఖ్యమంత్రిగా నితీష్ కుమార్లకున్న ప్రజాదరణే అధికార కూటమికి కొండంత బలం. బీహార్ను అభివృద్ధి పదంలో నడుపుతున్న నితీష్ పాపులారిటీ దూరం కావడం ఆర్జేడీ, కాంగ్రెస్లకు పెద్ద మైనస్ పాయింట్. ఆర్జేడీ వ్యవస్థాపకుడు లాలూ ప్రసాద్ యాదవ్ ఒకప్పుడు బీహార్లో తిరుగులేని నాయకుడు. కానీ ఆయన దాణా కుంభకోణం కేసులో ప్రస్తుతం జైల్లో ఉన్నారు. దీంతో ఆయన చిన్న కొడుకు తేజస్వి యాదవ్ పార్టీని నడిపిస్తున్నారు. అయితే అన్నదమ్ముల మధ్య తలెత్తిన విభేదాలు ఆర్జేడీకి తలనొప్పిగా మారాయి. తేజస్వి యాదవ్ అన్న తేజ్ ప్రతాప్ యాదవ్ తమ్ముడు తీరు పట్ల గుర్రుగా ఉన్నాడు. వీరి విభేదాల వల్ల ఆర్జేడీ తీవ్రంగా నష్టపోవచ్చని పరిశీలకుల అంచనా. బీహార్లో ఎప్పుడు ఏ ఎన్నికలు జరిగినా లాలూ ప్రసాద్ యాదవ్ ప్రభావం ప్రస్ఫుటంగా కనిపించేది. ఈసారి మాత్రం అది కనిపించడం లేదు. ఎన్నికల సమయంలో ప్రచారానికి బెయిల్ ఇవ్వాలని లాలూ పెట్టుకున్న పిటిషన్ను కోర్టు తిరస్కరించింది. దీంతో లాలూ జైల్లో ఉండే వ్యూహాలు పన్నుతున్నారని తెలుస్తోంది. తనను కలవడానికొచ్చిన నాయకుల ద్వారా ఆయన తన కుమారుడికి సలహాలు, సూచనలు పంపుతున్నారని సమాచారం. మొత్తానికి లాలూ ప్రమేయం లేని ఎన్నికల్లో ఆర్జేడీ మంచి ఫలితాలను సాధిస్తుందా అనేది అనుమానమే. సర్వే అంచనాలు నిజమైతే ఎన్డీఏ బీహార్లో క్లీన్ స్వీప్ చేసే అవకాశం ఉంది. అనూహ్య పరిణామాలు ఏర్పడితే సర్వే అంచనాలు తప్పవచ్చని కూడా పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు. ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ది నామమాత్రపు పాత్రే. కేవలం ఆర్జేడీ బలం మీదే ఆధారపడి పోటీ చేస్తోంది. కాబట్టి కాంగ్రెస్ గతంలో గెలిచిన 2 సీట్లను కాపాడుకుంటుందా, మరిన్ని సీట్లను గెలుచుకోవడంలో సఫలమవుతుందా అనేది ఆసక్తికరంగా మారింది. బెంగాల్కు పొరుగునే ఉన్న మరో కీలక రాష్ట్రం ఒడిషా. ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ ఇక్కడ అత్యంత ప్రజాదరణ గల నాయకుడు. తన తండ్రి బిజు పట్నాయక్ పేరు మీద బిజు జనతాదళ్ స్థాపించిన తర్వాత తిరుగులేని నాయకుడిగా ఒడిషాలో ప్రభుత్వాన్ని నడుపుతున్నారు. 2000 సంవత్సరం నుంచి ఆయన ముఖ్యమంత్రిగా కొనసాగుతున్నారు. ఒకప్పుడు ఆకలి చావులకు మారుపేరుగా ఉన్న ఒడిషాను అభివృద్ధి పథంలో నడుపుతున్నారు. ఇప్పుడు లోక్సభతో పాటు ఒడిషా అసెంబ్లీకి కూడా 4 విడతల్లో ఎన్నికలు జరుగుతున్నాయి. ఈసారి ఈ రాష్ట్రంలో ఎక్కువ పార్లమెంట్ సీట్లను గెలుచుకోవడానికి బీజేపీ తీవ్రంగా ప్రయత్నిస్తోంది. వరుసగా 5వసారి ముఖ్యమంత్రి కావాలనేదే నవీన్ పట్నాయక్ లక్ష్యంగా కనిపిస్తోంది.
ఒడిశా ఒకప్పుడు ఆకలి చావులకు మారుపేరుగా చెప్పుకున్న రాష్ట్రం. నవీన్ పట్నాయక్ ముఖ్యమంత్రి అయిన తర్వాత క్రమంగా పరిస్థితుల్లో మార్పు వచ్చింది. ఆకలి చావులకు బదులు అభివృద్ధికి పర్యాయ పదంగా ఒడిశాను తీర్చిదిద్దడానికి నవీన్ ప్రయత్నించారు. ఆ ప్రయత్నంలో చాలా వరకు సఫలమయ్యారని ఖ్యాతి పొందారు. నవీన్ శకం మొదలైన తర్వాత జాతీయ పార్టీలు కాంగ్రెస్, బీజేపీ ఇక్కడ నామమాత్రపు పార్టీలుగా మారాయి. 2014 ఎన్నికల్లో మోదీ హవా ఒడిశాలో పనిచేయలేదు. కారణం నవీన్ పట్నాయక్ పాపులారిటీ. ఈ రాష్ట్రంలోని 21 లోక్సభ నియోజకవర్గాల్లో నవీన్ పట్నాయక్ పార్టీ బీజేడీ 20 సీట్లను గెలుచుకుంది. బీజేపీకి 1 సీటు మాత్రమే దక్కింది. కాంగ్రెస్ కు ఒక్కటీ దక్కలేదు. అంటే నవీన్ పట్నాయక్ అంటే ఒరియా ప్రజల్లో ఏ స్థాయిలో అభిమానం ఉందో అర్థమవుతుంది. ఒరియా ప్రజల్లో 52% మంది ఇప్పటికీ నవీన్ ముఖ్యమంత్రిగా ఉండాలని కోరుకుంటున్నారని సర్వేలు చెప్తున్నాయి. అయితే ప్రధాని అభ్యర్థిగా ఇక్కడ మోదీకి ఎక్కువ ప్రజాదరణ ఉంది. ఒడిశా ప్రజల్లో 58% మంది మెరుగైన ప్రధాని నరేంద్ర మోదీ అని ఓటు వేశారని సర్వేలు వెల్లడించాయి. అందుకే ఈసారి మోదీ కరిష్మాను సొమ్ము చేసుకోవడం ద్వారా ఎక్కువ సీట్లను గెలవాలని కమలనాథులు ఆరాటపడుతున్నారు. ఒడిశాలో ఒక ఆసక్తికరమైన వాతావరణం కనిపిస్తోంది. లోక్సభ ఎన్నికల విషయానికొస్తే బీజేపీ మంచి ఫలితాలను సాధిస్తుందని పరిశీలకులు అంచనా వేస్తున్నారు. మోదీ మళ్లీ ప్రధాని కావాలని ఎక్కువ మంది ఒరియా ప్రజలు కోరుకోవడమే దీనికి కారణంగా భావిస్తున్నారు. ఇది కమలనాథులకు హుషారునిచ్చే విషయం. అసెంబ్లీ ఎన్నికల విషయానికొచ్చేసరికి నవీన్ పార్టీ బీజేడీ ఎక్కువ సీట్లను గెలిచే అవకాశం ఉందనేది పరిశీలకుల అభిప్రాయం. నవీన్ ముఖ్యమంత్రి అయితేనే రాష్ట్రం బాగుపడుతుందని ఎక్కువ మంది భావిస్తున్నారని సర్వేలు చెప్తున్నాయి. అయితే ఇటీవల నవీన్ పార్టీ నాయకులు కొందరి మీద అవినీతి ఆరోపణలొచ్చాయి. ముఖ్యమంత్రిపై మాత్రం అవినీతి మరక లేకపోవడం ప్లస్ పాయింట్ అని బిజూ జనతాదళ్ నాయకులు భావిస్తున్నారు. ఒకవేళ కేంద్రంలో హంగ్ పార్లమెంట్ వస్తే నవీన్ పట్నాయక్ ఎన్డీఏకు మద్దతిస్తారనే ప్రచారం జరుగుతోంది. దీన్ని నవీన్ ఖండించారు. అయినా కాంగ్రెస్ వ్యతిరేకైన పట్నాయక్ బీజేపీతో సఖ్యతగానే ఉంటారనే అభిప్రాయం రాజకీయ వర్గాల్లో వినిపిస్తోంది. ఈ 3 రాష్ట్రాల్లో కలిపి 103 లోక్సభ సీట్లున్నాయి. అసెంబ్లీ ఎన్నికలు కూడా జరుగుతున్న ఒడిశాలో బీజేపీ ముఖ్యంగా పార్లమెంటు సీట్లపైనే దృష్టి పెట్టింది. బెంగాల్, ఒడిశాలో కలిపి కనీసం 25 సీట్లను గెలుచుకోవాలనేది కమలనాథుల ఆరాటం. అలాగైతే యూపీ వంటి రాష్ట్రాల్లో జరిగే నష్టాన్ని ఎంతో కొంత భర్తీ చేసుకోవచ్చని భావిస్తున్నారు. సర్వే అంచనాలు కూడా ఇదే దిశగా సంకేతాలనిచ్చాయి. దీంతో బీజేపీ కార్యకర్తలు హుషారుగా ప్రచారంలో నిమగ్నమయ్యారు. బీహార్లో నరేంద్ర మోదీ, నితీష్ కుమార్ల కరిష్మాయే కొండంత అండగా కాషాయ కూటమి అత్యధిక సీట్లను కైవసం చేసుకోవడానికి పావులు కదుపుతోంది. అవినీతి కేసులో లాలూ జైల్లో ఉన్న ప్రభావం ఆర్జేడీపై పడుతుందని, యువ ఓటర్లు, మహిళలు ఎన్డీఏకి ఓటు వేస్తారని బీజేపీ నాయకులు నమ్మకంతో ఉన్నారు. ఈ రాష్ట్రంలోని 40 సీట్లలో 30కి పైగా సొంతం చేసుకోవాలనేది ఎన్డీఏ నాయకుల పట్టుదల. అదే జరిగితే ఈ 3 రాష్ట్రాల్లోనే ఎన్డీఏ 55 సీట్లకు పైగా గెలుచుకునే అవకాశం ఉంది. ఈ ప్రయత్నాలకు గండి కొట్టడానికి మమతా బెనర్జీ, ఆర్జేడీ నాయకులు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. నవీన్ పట్నాయక్ ప్రధానంగా అసెంబ్లీ ఎన్నికలపై ఫోకస్ పెట్టడంతో పార్లమెంటు సీట్ల విషయంలో బీజేపీది పైచేయి కావచ్చనేది పరిశీలకుల అంచనా. లోక్సభ ఎన్నికల్లో ముఖ్యమంత్రుల ప్రభావం గణనీయంగా ఉండటం ఓ కీలక పరిణామం. మైనారిటీ ఓట్ల ద్వారా బీజేపీకి చెక్ పెట్టాలని మమత ఆరాటపడుతుంటే మెజారిటీ ఓటు బ్యాంకును సుస్థిరం చేసుకోవడానికి బీజేపీ ప్రయత్నిస్తోంది. బీహార్, ఒడిశాలో పెద్దగా కష్టపడకుండానే మంచి ఫలితాలు వస్తాయని కమలనాథులు ఆశిస్తున్నారు. ఎటొచ్చి ఈ 3 రాష్ట్రాల్లోనూ కాంగ్రెస్ పరిస్థితే దయనీయంగా ఉంది.
ఇది వాటి టుడే టాపిక్. మరో టాపిక్తో మళ్ళీ కలుద్దాం. నమస్తే. For more updates, please subscribe 99 TV Telugu.